ప్రధానమైనటువంటి ఒకటి అవధానం మనది, హరికథ మనది, పద్యనాటకం మనది. ఇవి ఇతరత్ర లేవని చెప్పను కానీ అక్కడక్కడ రేఖామాత్రంగా ఉండవచ్చుగాక. కానీ ఇది మన ప్రత్యేకతలు. తెలుగువారు అంటే ఈ మూడు గొప్పవి. దీనిలో వారు పారమ్యం చూశారు, అంటే చివరికి వెళ్ళిపోయారు. మీరు అన్నట్టు పతాక స్థాయి అన్నారే, మీరు మీ భాషలో అలాగే అందాం, పతాక స్థాయికి వెళ్ళారు. పంచ సహస్రావధానం కూడా చేశారు. 5,000 మందికి కూడా చేసినటువంటి వారు ఉన్నారు. మనకి సహస్రావధానం కూడా ఉన్నారు. 1000 మందితో అవధానం చేసినటువంటి వారు ఉన్నారు. శతావధానాలు చాలామంది ఉన్నారు. అలాగే అష్టావధానాలు కూడా ఉన్నాయి. ఇవేనా? ఇంకా అవధానాలు ఉన్నాయి. అంగుష్టావధానం అని ఈ బొటన వేలితో చేయగలిగినటువంటి అవధానాలు కొన్ని ఉన్నాయి. నాసికావధానం, ఈ నాసిక కింద నుండి మీదకి ఊపిరి ఎగజవేసేయడంతో అది ఇలా చదువుతుంటుంటాడు. ఇద్దరం కూర్చుంటాం. ఈ నాసికతో మీరు ఇంకెవరో రాసినటువంటి ఆ కాగితాన్ని, ఆ పేపర్ని, కష్టమైనటువంటి పదాలని ఈ నాసిక దీంతో అటు ఇటు అండంతో అది చెప్తాడు. చెప్పేసరికి అతను రాసేస్తాడు అక్కడ. ఇక నేత్రావధానం ఇంకా మరీ కష్టం. కళ్ళ చూపులతోనే అటు అంటే ఒకటి, ఇటు అంటే ఒకటి, ఇలాగా ఇవన్నీ కూడా నేత్రావధానం అంటారు. ఇన్ని అవధానాలు ఉంటుండగా నేను సంగీత నవావధానం మొదలుపెట్టా. ఇప్పుడు 2006లో. ఇది బాగా అద్భుతమైనటువంటి, నేను ఊహించలే, ఇంత అవుతుందని ఊహించలేదు.